సో నర్వస్ సిస్టమ్. సో ఈ నర్వస్ సిస్టంలో 2 పార్ట్స్ ఉంటాయి. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఈ నర్వస్ సిస్టమ్ ఓవర్వ్యూ చూద్దాము. It is a complex and sophisticated system that coordinates, communicates and regulates body activities. సో ఇది చాలా కాంప్లెక్స్ సిస్టమ్ అంట అండ్ సాఫిస్టికేటెడ్ సిస్టమ్. ఎందుకు అంటే సో ఇది బాడీ యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది అండ్ రెగ్యులేట్ చేస్తుంది. సో అందుకే దీన్ని కాంప్లెక్స్ అండ్ సాఫిస్టికేటెడ్ సిస్టమ్ అని అంటాము. సెన్సెస్ చేంజెస్ బోత్ ఇన్ ఆర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో మన బాడీలో ఉన్న 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి కదా. సో ఆ సెన్సెస్ మనం సెన్స్ ఆర్గాన్స్ ద్వారా సెన్స్ చేసే ఏదైనా మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని కానీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని కానీ మాడిఫై ఆర్ చేంజెస్ చేస్తూ ఉంటుందన్నమాట. సపోజ్ ఏదైనా భయం అంటే హారర్ మూవీస్ చూస్తాం కదా, చూస్తున్నప్పుడు మనకి గూస్ బంప్స్ వస్తాయి. సో ఏదైనా లంచ్ టైం కానీ మనం ఫుడ్ తినే ముందు ఏదైనా మంచి ఫుడ్ స్మెల్ చూడంగానే, బిర్యానీ స్మెల్ అట్లా చూడంగానే మనకున్న ఆకలి అనేది పెరుగుతుంది. సో ఇట్లాగా మనం చూసే వాసన కానీ దృశ్యం కానీ ఏదైనా మన బాడీలో ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా చేంజెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలక్ట్రికల్ మెసేజెస్ కాల్డ్ నర్వ్ ఇంపల్సెస్ ఆర్ క్యారీడ్ టు అండ్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ మెసేజెస్ అనేవి మన బాడీలోను ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉందో అక్కడికి క్యారీ అవుతాయి. బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి వెళ్తాయి ఎలక్ట్రికల్ మెసేజెస్. అట్లాగే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని యాక్షన్స్ తీసుకొని బాడీ పార్ట్స్కి కన్వే చేస్తాయి అన్నమాట. సో వీటిల్నే ఎలక్ట్రికల్ మెసేజెస్ అంటాం ఆర్ నర్వ్ ఇంపల్సెస్ అని కూడా అంటాం. ఓకేనా. సో సబ్ డివిజన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ వచ్చేపటికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది. అర్థమవుతుందిగా క్లాస్? అర్థమవుతుంది. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఎక్సెప్ట్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ రిమైనింగ్ నర్వస్ సిస్టమ్ మొత్తం మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాము. దానిలో అన్ని నర్వ్సే ఉంటాయి. సో ఫస్ట్ వన్ క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ అన్నమాట. ఓకేనా. సో ఈ క్రేనియల్ నర్వ్స్ అనేవి బ్రెయిన్ అండ్ బ్రెయిన్ స్టెమ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. స్పైనల్ నర్వ్స్ వచ్చేసి స్పైన్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. అవి కూడా నేను నెక్స్ట్ స్లైడ్స్లో క్లియర్ చేస్తాను. సో టోటల్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బయట ఉన్న గ్యాంగ్లియాన్ కూడా మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమే అంటాము. క్రేనియల్ నర్వ్స్ని అంటాము, స్పైనల్ నర్వ్స్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. సో నర్వస్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది? సో ఫంక్షన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఏదైనా సెన్సరీ డివిజన్ నుంచి కానీ లేదు అదర్ ఇంటర్నల్ ఆర్గాన్స్ నుంచి. సో ఏదైనా ఇంటర్నల్ ఆర్గాన్స్లో మనం పెయిన్ కానీ ఏదైనా మనం సెన్స్ చేయగలం కదా. సో సెన్సరీ డివిజన్ ఏం చేస్తుంది అంటే దీన్నే ఎఫరెంట్ అంటారు. ఓకేనా. AFFERENT, ఎఫరెంట్ డివిజన్ ఆర్ సెన్సరీ డివిజన్ అంటాం. సో ఇట్ కండక్ట్స్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెన్స్ ఆర్గాన్స్ అండ్ అదర్ ఇంటర్నల్ ఆర్గాన్స్ టు ద CNS. సో ఇక్కడ నుంచి CNSకి పంపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ అది ఎలా పంపిస్తుంది? వయా పెరిఫెరల్ nerves. So nerves that connect all part of the body to the brain. So brain ni బాడీ పార్ట్స్ అన్నిటిని కనెక్ట్ చేసేది ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి మెయిన్గా ఇంపల్సెస్ అనేవి వెళ్తాయి. సో సెన్సరీ డివిజన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఒక మెసేజ్ వెళ్ళింది. ఓకేనా. సో ఆ మెసేజ్కి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇది కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మోటార్ డివిజన్ అంటాం. సో మోటార్ డివిజన్ అంటే ఇఫరెంట్ డివిజన్ అని కూడా అనొచ్చు. EFFERENT, ఇఫరెంట్. ఓకేనా.
సో ఈ మోటార్ డివిజన్ ఎలా ఫామ్ అయింది అంటే మేడప్ ఆఫ్ మోటార్ ఫైబర్స్ దట్ కండక్ట్ నర్వ్ ఇంపల్సెస్ ఫ్రమ్ సిఎన్ఎస్ టు ద మజిల్స్ అండ్ గ్లాండ్స్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో మోటార్ ఫైబర్స్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. దీన్నే మనం మోటార్ డివిజన్ అంటాం. అగైన్ ఈ మోటార్ డివిజన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. సొమాటిక్ నర్వస్ సిస్టమ్, అటోనామిక్ నర్వస్ సిస్టమ్. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఇట్ కండక్ట్స్ నర్వ్ ఇంపల్సెస్ ఫ్రమ్ సిఎన్ఎస్ టు మజిల్స్ ఇన్వాలంటరీ కంట్రోల్. ఓకేనా? సో సొమాటిక్, అటోనామిక్. సో మీరు నేమ్లోనే చూడొచ్చు, ఈ అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది మన బాడీలో ఉన్న రియాక్షన్స్ బేస్ చేసుకొని. అదే సొమాటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మనకి మన వాలంటరీ యాక్షన్స్ అనమాట. సో మజిల్స్కి, స్కెలిటన్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా మూవ్ చేయాలి అన్నా, ఏం చేయాలి అన్నా కానీ సో మన వాలంటరీ యాక్షన్స్ అన్నీ ఇప్పుడు నేను మాట్లాడాలి అనుకుంటున్నా ఏదైనా ఆ సొమాటిక్ నర్వస్ సిస్టంలోనే కంట్రోల్ చేస్తుంది. అగైన్ అటోనామిక్ నర్వస్ సిస్టంలో సింపాథెటిక్ డివిజన్, పారాసింపాథెటిక్ డివిజన్. సింపాథెటిక్ డివిజన్ అంటే సో ఇట్ యాక్టివేట్స్ బాడీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో మన బాడీలో కొన్ని ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఉన్నాయి. బ్రీతింగ్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, రెస్పిరేటరీ రేట్, ఇలాంటివి ఎమర్జెన్సీ ఫంక్షన్స్ అనమాట. సో ఒకవేళ ఆ ఫంక్షన్ కానీ స్లో అయింది, ఇప్పుడు సపోజ్ డైజెషన్ స్లో అయింది, ఓకే ఇష్యూ ఉంటుంది కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది కానీ సెట్ అవుతుంది. అదే ఏ రెస్పిరేటరీ రేటో లేదు అని అంటే బ్లడ్ ప్రెషరో లేదు అని అంటే ఏ హార్ట్ రేటో స్లో అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా పర్సన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదు అని అంటే పర్సన్ చనిపోతారు కదా. సో ఏదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయో, సో ఎమర్జెన్సీ యాక్టివిటీస్ ఉన్నాయో దాన్ని ఈ సింపాథెటిక్ డివిజన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. పారాసింపాథెటిక్ డివిజన్కి వచ్చేసేపటికి మన బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు కంట్రోల్ చేస్తుంది, ఆల్సో డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇదే సిఎన్ఎస్ నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్, బోత్ సిఎన్ఎస్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. సో ఇవే మళ్ళీ రిపీట్ అవుతాయి ఇక్కడ. ఎఫరెంట్ ఆర్ సెన్సరీ డివిజన్ అంటే పెరిఫెరల్ బాడీ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్తుంది. ఇఫరెంట్ అంటే మోటార్ డివిజన్. ఇదేంటంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి న్యూరాన్స్ అనేవి ఇంపల్సెస్ని మజిల్స్కి, గ్లాండ్స్కి క్యారీ చేస్తాయి, అంటే బాడీ పార్ట్స్కి పంపిస్తాయి. సో efferent again divided into 2 types, somatic and autonomic. Somatic nerves fibers connects CNS with the skeletal muscle and skin తో skeletal muscle తో కనెక్ట్ అయి ఉంటుంది, వాలంటరీ యాక్షన్స్ అన్నీ చేస్తుంది అనమాట. అటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్. సో డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయినా పర్లేదు, సో ఎమర్జెన్సీ యాక్షన్ ఏం కాదు, కాకపోతే అది మన ప్రమేయంతో జరుగుతుందా, ఫుడ్ తీసుకుంటాము అంతే. ఎప్పుడైతే మనలో హంగర్నెస్ పెరుగుతుందో మనం ఫుడ్ తీసుకుంటాము అంతే. సో ఫుడ్ తీసుకున్న ఫుడ్ని ప్రాసెస్ చేయడం కానీ, డెఫికేషన్ ప్రాసెస్ ద్వారా బయటకు పంపించడం కానీ అంతా మన ప్రమేయం లేకుండా డైజెస్టివ్ సిస్టమ్ చేస్తుంది, అవునా? సో ఏదైనా మన ప్రమేయంలో లేనివి అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో అందుకే ఫైబర్స్ కనెక్ట్ సిఎన్ఎస్ విత్ కార్డియాక్ మజిల్, స్మూత్ మజిల్, ఆర్గాన్స్ అండ్ గ్లాండ్స్. సో అన్నిటితో ఈ ఫైబర్స్ అనేవి సిఎన్ఎస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సిఎన్ఎస్కి అండ్ కార్డియాక్ మజిల్కి, స్మూత్ మజిల్కి, ఆర్గాన్స్ అండ్ గ్లాండ్స్కి కనెక్షన్ ఈ ఫైబర్స్ యాక్ట్ చేస్తాయి అటోనామిక్ నర్వస్ సిస్టంలో. సో అగైన్ 2 కాంపనెంట్స్ ఉన్నాయి, సింపాథెటిక్ డివిజన్, పారాసింపాథెటిక్ డివిజన్. సో ఎమర్జెన్సీ యాక్షన్స్ ఎలా కంట్రోల్ చేస్తుంది ఈ సింపాథెటిక్ డివిజన్ అంటే, సో అది కూడా ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్న ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్. పర్టికులర్గా మనం చెప్పుకుంటే ఎడ్రినల్ మెడుల్లా నుంచి రిలీజ్ అవుతున్న ఎడ్రినాలిన్ ఆర్ నార్ ఎడ్రినాలిన్ అనే హార్మోన్స్ వలన ఈ మన బాడీలో యాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సింపాథెటిక్ డివిజన్ రెస్పాన్స్ టు స్ట్రెస్,
యాంగ్జైటీ, ఫియర్, ఎగ్జైట్మెంట్. సో దీనిలో మన బాడీలో స్ట్రెస్కి రెస్పాండ్ అవుతుంది, యాంగ్జైటీకి రెస్పాండ్ అవుతుంది, ఫియర్ ఆర్ ఎగ్జైట్మెంట్. సో ఈ యాక్షన్స్ అన్నీ మన బాడీ చూపిస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ చూపించడమే మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. సో దీస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్సెస్ ఆర్ డన్ బై ఇంక్రీజింగ్ ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్ సెక్రీషన్స్ ఫ్రమ్ ఎడ్రినల్ గ్లాండ్. మన బాడీలో ఉన్న ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్న ఎడ్రినాలిన్ అండ్ నార్ ఎడ్రినాలిన్ ఆర్ వాటిల్నే ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అంటాం. అవి రిలీజ్ అవ్వడం వలన ఈ రియాక్షన్స్ అనేవి మన బాడీలో చూపిస్తుంది. సో ఆ రియాక్షన్స్ ఎలా చూపిస్తుంది? ఇవి రిలీజ్ అవ్వడం వలన హార్ట్ రేట్ని, బ్లడ్ ప్రెషర్ని, రెస్పిరేటరీ రేట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యే కొందుగా అక్కడ మూడ్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇదే సింపాథెటిక్ డివిజన్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే మన బాడీలో ఉన్న హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ అండ్ రెస్పిరేటరీ రేట్ని బేస్ చేసుకొని కూడా కొంత రియాక్షన్ అనేది మన బాడీ చూపిస్తుంది కొన్ని స్టేట్స్. అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి మన బాడీ ఫీల్ అవుతుంది. ఓకేనా? సో ఇది సింపాథెటిక్ డివిజన్. పారాసింపాథెటిక్లో రెస్ట్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. సో దీన్ని ఎనర్జీ కన్జర్వింగ్ ఫేజ్ అని కూడా అంటాం, ఆర్ డివిజన్ అని కూడా అంటాం. యాజ్ ఇట్ కన్జర్వ్స్ ఎనర్జీ. ఓకేనా? సో అది ఎనర్జీ కన్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం వలన ఎనర్జీ గెయినే కదా చేసుకునేది. సో అందుకు డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేసినా కానీ ఇక్కడ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. కన్జర్వ్స్ ఎనర్జీ యాజ్ ఇట్ స్లోస్. సో ఎందుకు ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది అంటే హార్ట్ రేట్ని స్లో చేస్తుంది, డైజెషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, డైలేట్స్ బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తుంది సో దట్ బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఆల్సో ఇట్ రిలాక్సెస్ స్పింక్చర్ మజిల్స్ ఇన్ జిఐ ట్రాక్. సో మనకి జిఐ ట్రాక్లో స్పింక్చర్ మజిల్స్ ఉంటాయి అన్నమాట. అవి నేను డైజెస్టివ్ సిస్టంలో చెప్తాను. సో అవి వాటిల్ని కూడా రిలాక్స్ చేస్తూ ఉంటుంది అనమాట. 2 స్పింక్చర్స్ ఉంటాయి ఈసోఫేగస్కి, అప్పర్ పోర్షన్ అండ్ బిలో పోర్షన్. ఓకేనా? సో ఇది పారాసింపాథెటిక్ డివిజన్. అండ్ మెయిన్ సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నర్వస్ సిస్టమ్, న్యూరాన్స్ అండ్ న్యూరాగ్లియా. ఈ న్యూరాగ్లియాని గ్లయల్ సెల్స్ కూడా అంటాం. సో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట నర్వస్ సిస్టంలో. జనరేట్ అండ్ కండక్ట్ ఇంపల్సెస్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు అనదర్. ఒక పార్ట్ ఆఫ్ బాడీ నుంచి అనదర్ పార్ట్కి ఇంపల్సెస్ అనేవి జనరేట్ చేస్తున్నాయి, ఆల్సో కండక్ట్ చేస్తున్నాయి. న్యూరాగ్లియా ఆర్ గ్లయల్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఫార్మ్ కనెక్టివ్ టిష్యూ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో న్యూరాన్స్ని బైండ్ చేస్తూ ఈ గ్లయల్ సెల్ కనెక్టివ్ టిష్యూ ఆఫ్ నర్వస్ సిస్టమ్గా యాక్ట్ చేస్తుంది. సో ఇది నాన్ కండక్టివ్ టిష్యూ దట్ సపోర్ట్స్ అండ్ ఇన్సులేట్స్ నర్వస్ టిష్యూ. సో ఇదేంటంటే ఈ గ్లయల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేయవు నర్వ్ ఇంపల్సెస్ని, కానీ న్యూరాన్స్ని బైండ్ చేస్తాయి, ఆ న్యూరాన్స్కి సపోర్ట్ చేస్తాయి, ఆల్సో ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఇన్సులేట్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ న్యూరాన్ మీద మైలిన్ షీత్గా ఫామ్ అవ్వడం అలా అన్నమాట. సో దట్ న్యూరాన్స్ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ నర్వస్ సిస్టమ్. క్లియరా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మేడం, నో డౌట్స్. ఓకే. సో ఇది న్యూరాన్ స్ట్రక్చర్ అన్నమాట. సో న్యూక్లియస్ ఉంటుంది, సెల్ బాడీ ఉంటుంది, డెండ్రైట్స్ ఉంటాయి, యాక్సాన్ ఉంటుంది, యాక్సాన్ టెర్మినల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ మైలిన్ షీత్ అనేది ఇన్సులేట్ చేస్తూ ఉంటుంది న్యూరాన్ని. దాని మీద సేష్వన్ సెల్ ఉంటుంది, దీన్నే పిఎన్ఎస్ గ్లయల్ సెల్ అని కూడా అంటాం అనమాట. సో ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నోడ్ ఆఫ్ రాన్వియర్ అని అంటాము. సో న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో సిఎన్ఎస్ గ్లయల్ సెల్స్,
సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన గ్లయల్ సెల్స్ అనేవి 4 టైప్స్ అనమాట. ఆస్ట్రోసైట్స్, ఒలిగోడెండ్రోసైట్స్, ఎపెండమల్ సెల్స్ అండ్ మైక్రోగ్లియా. సో ఇవి 4 టైప్స్. సో ఇక్కడ ఆస్ట్రోసైట్స్ చూడొచ్చు, మైక్రోగ్లియా, ఒలిగోడెండ్రోసైట్స్. ఎపెండమల్ సెల్స్ మాత్రమే మనకి స్ట్రక్చర్ లేదు చూడడానికి. ఓకేనా. అండ్ నెక్స్ట్ పిఎన్ఎస్, పెరిఫరల్ నర్వస్ సిస్టంలో ఉన్న గ్లయల్ సెల్. అది ఏంటి అని అంటే ఈ సేష్వన్ సెల్ అనమాట. మైలిన్ షీత్లో ఎన్క్లోజ్ అయిన సేష్వన్ సెల్లే ఇక్కడ గ్లయల్ సెల్గా యాక్ట్ చేస్తుంది. ఇది యాక్సాన్ మీద ప్రజెంట్ అయి ఉంటుంది పెరిఫరల్ నర్వస్ సిస్టంలో. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఉంటుంది మీకు. And next, brain anatomy. Brain consists of 4 different lobes: frontal lobe, parietal lobe, occipital and temporal lobe. సో కలర్ డివిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏవైతే ఫోల్డింగ్స్ ఉన్నాయో వాటిని మనం సిల్వియన్ ఫిషర్స్ అంటాము. ఇక్కడ దీన్ని సెంట్రల్ సల్కాస్ అంటాము. సో ఇక్కడ చిన్న మెథడ్నే మనం సెరిబెల్లం అని అంటాం. సో ఇవి బ్రెయిన్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నమాట. సో నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఏంటి అని అంటే ఈ బ్రెయిన్ ఫామ్ అవ్వడానికి ఇప్పుడు బ్రెయిన్ ఒక టిష్యూ లాగా, ఒక ఆర్గాన్ లాగా ఫామ్ అయింది కదా, ఇక్కడ ఇన్వాల్వ్ అయిన సెల్స్ ఏంటివి? బ్రెయిన్లో ఉండే సెల్స్ ఏంటివి? నర్వస్ సెల్స్ ఉంటాయి. న్యూరాన్స్ అంటాం వాటిని. సో 1 by 1 చూద్దాం. సెరిబ్రమ్. సో ఇక్కడ 4 లోబ్స్ కింద చెప్పాను కదా, దీన్నే సెరిబ్రమ్ అంటాం అనమాట. సో సెరిబ్రమ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. సో మోటార్ ఫంక్షన్స్, సెరిబ్రమ్ ఫంక్షన్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మోటార్ ఫంక్షన్స్ అనమాట. ఇట్ కంట్రోల్స్ మజిల్ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ సెన్సరీ ఫంక్షన్. సో ఇది ఏంటి అని అంటే సెన్సరీ ఇన్పుట్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇట్ ఇంటర్ప్రిట్స్ సెన్సరీ ఇన్పుట్. నెక్స్ట్ అసోసియేషన్ ఫంక్షన్స్, ఎమోషనల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాసెస్. సో ఈ 3 డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి సెరిబ్రమ్ చేస్తుంది. నెక్స్ట్ సెరిబెల్లం, చిన్న మెదడు అంటారు కదా, అది. సెరిబెల్లం కంట్రోల్స్ అన్కాన్షియస్ మూమెంట్స్ ఇన్ స్కెల్టల్ మజిల్. సపోజ్ ఒక పర్సన్ అన్కాన్షియస్గా ఉన్నారు. సో ఓకేనా. సో అన్కాన్షియస్గా ఉన్నప్పుడు కూడా రెస్పిరేషన్ కొనసాగుతుంది, బ్రీతింగ్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది అండ్ హార్ట్ కండక్షన్ కూడా జరుగుతుంది కదా. సో ఆ స్కెలిటల్ మజిల్ మూమెంట్స్ అనేవి, ఇప్పుడు రెస్పిరేషన్ అంటే రెస్పిరేటరీ మజిల్స్ మూవ్ అవ్వాలి కదా, కార్డియాక్ మజిల్ కూడా మూవ్ అవ్వాలి. సో వాటిలన్నిటిని ఈ సెరిబెల్లం కంట్రోల్ చేస్తుంది. ఆల్సో ఇట్ కంట్రోల్స్ it or regulates coordination, posture, balance. ఈ 3 పార్ట్స్ని కూడా బాడీ పార్ట్స్ కోఆర్డినేటెడ్గా వర్క్ చేయడానికి, మన బాడీ పోస్చర్ మెయింటైన్ అవ్వడానికి అండ్ ఆల్సో బ్యాలెన్స్, మన బాడీ బ్యాలెన్సింగ్గా కూడా సెరిబెల్లం మీదే బేస్ అయి ఉంటుందన్నమాట. సో మనం సెరిబ్రమ్ చదివాము, సెరిబెల్లం కూడా చదివాము. గ్రీన్ పార్ట్, ఎల్లో స్కిన్ కలర్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్. సో ఈ బ్రెయిన్ స్టెమ్లో పోన్స్ అండ్ మెడుల్లా అబ్లాంగేటా రెండింటిని కంబైన్డ్గా మనం బ్రెయిన్ స్టెమ్ అంటాం. సో ఇక్కడ మనం పిట్యూటరీ గ్లాండ్ని చూడొచ్చు, ఇక్కడ పైనియల్ గ్లాండ్ని చూడొచ్చు అండ్ ఇది స్పైనల్ కార్డ్ అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నవి వెంట్రికల్స్. సో బ్రెయిన్లో ఉన్న ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేసెస్ని మనం వెంట్రికల్స్ అంటాము. ఇది హైపోథాలమస్కే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇది ఆప్టిక్ నర్వ్. సో ఇవి డిఫరెంట్ పార్ట్స్. సో ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పోన్స్, మెడుల్లా అన్న మెడుల్లా అబ్లాంగేటా అన్న ఒకటే. 1 by 1 చూద్దాం. సో మెడుల్లా అబ్లాంగేటా సో దీని మెయిన్ ఫంక్షన్ ఇస్ టు కండక్ట్ nerve impulses between spinal cord and brain. సో స్పైనల్ కార్డ్కి బ్రెయిన్కి మధ్యలో
ఇది బ్రిడ్జ్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, కండక్ట్ నర్వ్ ఇంపల్సెస్ని పంపిస్తూ ఉంటుంది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మధ్యలో. ఓకేనా, సో ఇక్కడ నుంచి 4 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి. అవే 9, 10, 11, 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. సో ఆల్సో దిస్ మెడులా అబ్లాంగేటా కన్సిస్ట్ ఆఫ్ 3 vital reflex centers. సో ఇక్కడ 3 vital reflex centers ఉంటాయి. అవే కార్డియాక్, రెస్పిరేటరీ, వాసో కన్స్ట్రిక్టర్ సెంటర్స్. సో ఇవి కూడా మెడుల్లా అబ్లాంగేటా దగ్గరే ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ పోన్స్ అంటే బ్రిడ్జ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇట్ ప్రజెంట్ బిట్వీన్ ద స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్. ఆల్రెడీ మనం డిస్కస్ చూపించుకున్నాం డయాగ్రామ్లో. సో ఇక్కడ నుంచి 4 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి. అవే 5, 6, 7, 8 అనమాట. సో 9, 10, 11, 12 ఏమో మెడుల్లా అబ్లాంగేటా నుంచి, 5, 6, 7, 8 వచ్చేసి పోన్స్ నుంచి. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్, దీన్నే మీసెన్సెఫలాన్ అని కూడా అంటాం. ఇది పోన్స్ని సెరిబెల్లంని కనెక్ట్ చేస్తుంది. సో ఈ సెరిబెల్లంని పోన్స్ని కనెక్ట్ చేసేదే మిడ్ బ్రెయిన్ అనమాట. మీసెన్సెఫలాన్ అని కూడా అంటాం. ఓకేనా, సో ఈ మీసెన్సెఫలాన్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ నుంచి 3 and 3rd and 4th pair ఆఫ్ నర్వ్స్ అనేవి ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతాయి. 2 cranial nerves originate from here, 3 and 4. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ సో అండ్ 1 and 2 ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి అంటే సెరిబ్రమ్. సో సెరిబ్రమ్ నుంచి 1st and 2nd క్రేనియల్ నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి. మిడ్ బ్రెయిన్ నుంచి 3rd and 4th, అండ్ పోన్స్ నుంచి 5, 6, 7, 8, అండ్ మెడుల్లా అబ్లాంగేటా నుంచి 9, 10, 11, 12. అండ్ నెక్స్ట్ థాలమస్. సో థాలమస్ అనేది సో ఇట్ రిలే ఇంపల్సెస్ టు సెరిబ్రల్ కార్టెక్స్. సెరిబ్రల్ కార్టెక్స్ అన్న సెరిబ్రమ్ అన్న ఒకటే. సో ఎక్సెప్ట్ స్మెల్ కాకుండా రిమైనింగ్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఎక్సెప్ట్ స్మెల్ రిమైనింగ్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ సెన్సరీ ఇంపల్సెస్ అన్నిటిని సెరిబ్రల్ కార్టెక్స్కి పంపిస్తుంది. ఆల్సో ఇట్ రికగ్నైజెస్ అండ్ ఇంటర్ప్రిట్ పెయిన్. సో పెయిన్ని రికగ్నైజ్ చేస్తుంది, ఆల్సో ఆ పెయిన్ ఎంత డీప్గా ఉన్నది కూడా ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం, నో డౌట్స్ మేడం, క్లియర్ మేడం. హలో మేడం, నో డౌట్స్ మేడం, క్లియర్ మేడం. ఓకే. నెక్స్ట్ హైపోథాలమస్. So it controls heart rate, urinary bladder contraction, movement of food through digestive tract. సో వీటిలన్నిటిని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ బీట్ని, యూరినరీ బ్లాడర్ కాంట్రాక్షన్స్ని, ఫుడ్ మూమెంట్ ఇన్ త్రూ డైజెస్టివ్ ట్రాక్. సో ఆల్సో ఇట్ కంట్రోల్స్ బాడీ టెంపరేచర్. సో అందుకే మనం ఎండోక్రైన్ సిస్టంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్లో చూసాం. సో ఫస్ట్ హైపోథాలమస్ ట్రిగ్గర్ అవ్వడం వల్లనే యాంటీరియర్ పిట్యూటరీ లోబ్ని ట్రిగ్గర్ చేసి థైరాక్సిన్ రిలీజ్ అవ్వడం వలన బాడీ టెంపరేచర్ రేజ్ అవుతుంది ఎట్ ఏ సర్టైన్ టెంపరేచర్. సో అది న్యూట్రలైజ్ అవ్వడానికి మళ్ళీ నెగటివ్ ఫీడ్బ్యాక్ పంపిస్తుందని. సో
అందుకు ఇట్ కంట్రోల్స్ బాడీ టెంపరేచర్. ఆల్సో ఇట్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ మెంటల్ స్టేట్ బై ఇనిషియేటింగ్ చేంజెస్ ఇన్ హార్ట్ రేట్ అండ్ రెస్పిరేటరీ రేట్. సో హెచ్ఆర్ అంటే హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేట్ అంటే ఆర్ఆర్ అంటే రెస్పిరేటరీ రేట్. నెక్స్ట్ ఆల్సో ఇట్ స్టిమ్యులేట్స్ హంగర్, ఆకలి, సటైటీ, తృప్తి, థర్స్ట్, దాహం. సో ఆకలి, తృప్తి, కొంత ఫుడ్ తీసుకోగానే తృప్తిగా అంటే ఓకే ఇట్ ఈస్ ఎనఫ్ అని అనిపిస్తుంది కదా, ఆ సటైటీ, థర్స్ట్ సెన్సేషన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆల్సో ఇట్ రెగ్యులేట్ స్లీప్ అండ్ వేక్ సైకిల్స్. ఆల్సో ఇట్ వర్క్స్ విత్ ఎండోక్రైన్ సిస్టమ్ టు మెయింటైన్ హోమియోస్టాసిస్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ రెండు కలిపి హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేస్తాయి. పర్టికులర్గా సెంట్రల్ నర్వస్ సిస్టంలో కూడా హైపోథాలమస్ అన్నమాట. సో ఇందాక మీసెన్సెఫ్లాన్ ఆర్ మిడ్ బ్రెయిన్ క్లియర్గా కనిపించలేదు. ఇక్కడ గ్రీన్ పార్ట్ ఉంది చూసారా, పోన్స్ని సెరిబెల్లంని కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇదేమో డైఎన్సెఫ్లాన్ ఇది, ఓకేనా. సో ఇది మిడ్ బ్రెయిన్, పోన్స్, మెడులా అబ్లాంగేటా, స్పైనల్ కార్డ్, ఇది సెరిబ్రమ్, ఇది సెరిబెల్లం. అండ్ స్పైనల్ కార్డ్ నుంచి డిఫరెంట్ స్పైనల్ నర్వ్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి. సెర్వికల్ స్పైనల్ నర్వ్స్ వచ్చేసి 8, ఇక్కడ వాటిబ్రేస్ కూడా ఉంటాయి కదా, సో అవి వచ్చేసి సెర్వికల్ పార్ట్లో 7 ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాటిబ్రే బోన్స్ అనేవి 7 ఉంటాయి, సెర్వికల్ నర్వ్స్ వచ్చేసి 8 ఉంటాయి. సో సెర్వికల్ నర్వ్స్ 8 ఉంటాయి. అంటే సెర్వికల్ రీజియన్లో ఉన్న వర్టిబ్రేస్ అనేసి 7 ఉంటాయి. అండ్ నెక్స్ట్ థొరాసిక్ రీజన్. సో థొరాసిక్ రీజన్లో 12 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ లంబార్లో 5. సాక్రమ్ అనేది 5 ఫ్యూజ్డ్ బోన్ అనమాట. ఇనీషియల్గా 5 బోన్స్ ఉంటాయి కిడ్స్లో, తర్వాత ఫ్యూజ్ అయ్యి సింగిల్ బోన్గా ఫామ్ అవుతుంది. అందుకు ఇక్కడ సాక్రల్ రీజియన్లో ఉన్న స్పైనల్ నర్వ్స్ కూడా 5, కాక్సియల్ 1. సో టోటల్గా సెర్వికల్ నర్వ్స్ 8, థొరాసిక్ 12, లంబార్ 5, సాక్రల్ 5, కాక్సిక్స్ 1. And meninges, it is the outermost layer covering the brain and spinal cord. Brain and spinal cord ni cover చేస్తున్న లేయర్స్ ని మనం meninges అంటాము. దానిలో డ్యూరా మ్యాటర్, అరకనాయిడ్, పియా మ్యాటర్. సో పియా మ్యాటర్ అనేది ఇంటర్నల్ పార్ట్ అన్నమాట, డెలికేట్ మదర్. సో డ్యూరా మ్యాటర్ అనేది హార్డ్గా ఉంటుంది. meninges. సో ఇక్కడ చూడండి, సబ్ అరకనాయిడ్ స్పేస్, పియా మ్యాటర్కి అరకనాయిడ్కి మధ్యలో ఉన్నది సబ్ అరకనాయిడ్ స్పేస్. ఇది పియా మ్యాటర్, అరకనాయిడ్ అండ్ డ్యూరా మ్యాటర్. డ్యూరా మ్యాటరు మెనింజియల్ డ్యూరా మ్యాటరు, పెరియాస్టియల్ డ్యూరా మ్యాటర్, ఇలా 2 types ఉంటాయి. అండ్ ఇది స్కాల్ప్. సో ఇది సెరిబ్రల్ కార్టెక్స్. సో సబ్ అరకనాయిడ్ స్పేస్ అనేది పియా మ్యాటర్కి అరకనాయిడ్ మ్యాటర్కి మధ్యలో ఉంటుంది. సబ్ డ్యూరల్ అంటే ఇవి రెండిట్ల మధ్యలో ఇట్లా అనమాట. సో ఈ సబ్ అరకనాయిడ్ హెమరేజ్, సబ్ డ్యూరల్ హెమరేజ్ అలాంటి వర్డ్స్ కూడా వస్తాయి. సో ఆ స్పేస్, మిడిల్ స్పేస్ని మనం స్పేస్ కింద, హెమరేజ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ మీకు చూపిస్తాను. సబ్ డ్యూరల్ hemorrhage.
సో ఏదైతే అరక్కనాయిడ్కి డ్యూరా మ్యాటర్కి మధ్యలో బ్లడ్ పూల్ ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి కండిషన్స్ మనం కోడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్పైనల్ ఫ్లూయిడ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో ఇది ఇలా కవర్ చేస్తూ ఉంటుంది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ డ్యూరా మ్యాటర్ లోపల. అండ్ ఏదైనా ఇప్పటివరకు నార్మల్గా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి ఏమేమి యాక్షన్స్ జరుగుతాయని చెప్పాం కదా. ఏదైనా ఆల్టరేషన్స్ జరిగినాయి అనుకోండి నర్వస్ సిస్టంలో, సైన్స్ సిమ్టమ్స్ ఏమి కనిపిస్తాయి అనేది చూస్తున్నాం. జనరల్గా డిసోరియంటేషన్, సో బాడీ డిసోరియంటేషన్లో ఉండొచ్చు, స్టూపర్, డ్రౌజీనెస్, వాటిగో, స్పీచ్ డిస్టర్బెన్స్, కన్వల్షన్స్. సో కన్వల్షన్స్ అంటే ఫిట్స్ టైప్. సో ఫిట్స్ని కానీ కన్వల్షన్స్ అన్నా సీజర్స్ అన్నా ఆల్మోస్ట్ ఒకటే వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ స్పీచ్ డిస్టర్బెన్స్, మాట్లాడుతున్నప్పుడు నత్తిగా మాట్లాడడం అలాగనమాట. సో వర్టిగో అంటే కళ్ళు తిరగడం, మూర్ఛ లాంటిది. స్టూపర్ అన్నా కానీ అన్కాన్షియస్నెస్, డ్రౌజీనెస్ అంటే మత్తుగా, డిసోరియంటేషన్ అంటే బాడీ ఉండాల్సిన ఓరియంటేషన్లో ఉండట్లేదు. సో జనరల్గా మనం పైనుంచి చూసే ఫైండింగ్స్ ఇలా ఉంటాయి. అదే స్పెసిఫిక్గా నర్వస్ సిస్టమ్కే చూస్తే అబ్నార్మాలిటీస్ ఆఫ్ గెయిట్ అండ్ మూమెంట్, బాడీలో మూమెంట్స్ చేంజ్ అవుతాయి. ఇన్వాలంటరీ మూమెంట్స్ ఏమై ఉండొచ్చు, హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, అవన్నీ ఇన్వాలంటరీ మూమెంట్సే కదా, వాటిల్లో అబ్నార్మాలిటీస్ రావచ్చు. ఓకే, సో ఇక్కడ అబ్నార్మాలిటీస్ ఆఫ్ గెయిట్ అండ్ మూమెంట్, అబ్నార్మాలిటీస్ ఆఫ్ ఇన్వాలంటరీ మూమెంట్స్, అబ్నార్మల్ రిఫ్లెక్సెస్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, పర్మనెంట్ ఆర్ ట్రాన్సియంట్ పరాలసిస్ రావచ్చు. సో ఇవి స్పెసిఫిక్గా నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి. అండ్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన టెస్ట్ బ్లడ్, యూరిన్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్, ఈజీ, ఈఎంజీ, పీఈటీ, సిటీ, ఎంఆర్ఐ, డిఫరెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్. స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఇలాగ లంబార్ పంక్చర్ చేసి ఇలాగ కలెక్ట్ చేస్తారు. అండ్ ఈజీ, ఈఎంజీ, సిటీ, ఎంఆర్ఐ పిక్చర్స్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్రేనియల్ నర్వ్స్. నేను ఆల్రెడీ 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉంటాయని చెప్పాను. అవి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయని కూడా చెప్పాను, అవునా? సో ఇప్పుడు ఒక్కొక్క క్రేనియల్ నర్వ్ యొక్క ఫంక్షన్ చూద్దాం. ఆల్ఫాక్టరీ నర్వ్ స్మెల్ని డిటెక్ట్ చేస్తుంది, స్మెల్ చూడడానికి. ఆప్టిక్ నర్వ్ విజన్. ఆక్యులోమోటర్ ఐ మూమెంట్ అండ్ ప్యూపిల్ కన్స్ట్రక్షన్. ట్రాక్లియర్ ఐ మూమెంట్. ట్రైజెమినల్ టచ్, పెయిన్ ఫ్రమ్ ఫేస్ అండ్ హెడ్. మజిల్స్ ఫర్ చూయింగ్కి హెల్ప్ అయ్యే మజిల్స్ని కంట్రోల్ చేస్తుంది. పెయిన్ అండ్ ఫేస్ అండ్ హెడ్ నుంచి టచ్ చేసిన పెయిన్ అయినా ఈ ట్రైజెమినల్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. అబ్డ్యూసెన్స్ ఐ మూమెంట్. ఫేషియల్ టేస్ట్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. వెస్టిబులోకాక్యులర్ బ్యాలెన్స్ అండ్ హియరింగ్. గ్లాసోఫారెన్జియల్ టేస్ట్ అండ్ స్వాలోయింగ్. వాగస్ గ్లాండ్స్ డైజెషన్, హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. యాసెసరీ హార్ట్ అండ్ షోల్డర్ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది. హైపోగ్లాసల్ మజిల్స్ ఆఫ్ టంగ్ని కంట్రోల్ చేస్తుంది. ఇది నర్వస్ సిస్టమ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?